ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకు అవకాశం కల్పించినటువంటి ప్రజానాట్య మండలి రాష్ట్ర కళా నాయకులు, అందులో పల్లె నరసింహ గారికి, వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్యులు, గౌరవ శాసన సభ్యులు కోనమనేని సాంబశివరావు గారికి, మరి తండ్రి వారసత్వాన్ని పులుకుపుచ్చుకొని ఎర్ర జెండా ఎక్కడుంటే దాదాపుగా నేను చాలా మీటింగ్లలో చూశాను. మాదాల రంగారావు గారు స్వర్గీయ, వారి సుపుత్రులు, మరి వారితో పాటు వేదిక మీద ఉన్న పెద్దలు, మరి నాతో పాటు సాంస్కృతిక సలహా మండలి సభ్యులుగా ఉన్నటువంటి దినకరణ, మీడియా మిత్రులందరికీ సాంస్కృతిక సేన తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కళలకు పెద్దపీట వేసిందనడానికి మచ్చుతొంకలుగా ఒకటి రెండు చెప్పదలుచుకున్నాను. మరి పల్లె నరసింహ గారి నాయకత్వంలో కళాకారుల హక్కుల కోసం ఏవైతే మీరు రూపొందించారో వాటికి గౌరవంగా మద్దతు పలుకుతూ అవన్నీ సాధించుకునే క్రమంలో మా వంతుగా మీ వెంబడి ఉంటామని తెలియజేసుకుంటూ, కళాకారులను కరెపాకు లెక్క వాడుకునే ఆ రోజులను పాతరేసి కళాకారులు గౌరవంగా గౌరవించే రోజుల కోసం మీతో పాటు మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవన విధ్వంసం మీద గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు జరుగుతున్నటువంటి జీవన విధ్వంసం మీద సలహా మండలి చైర్మన్గా కోదండరామ్ సార్ గారు మమ్మల్ని సభ్యులుగా నియమించడం జరిగింది. మాతో పాటుగా సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలి పల్లె నరసింహ గారు, మా దినకరణ గారు, మా మీద ప్రభుత్వం ఒక పోటీ పెట్టి ఈ జీవన విధ్వంసం మీద మీరు నాటికలు వేస్తారా, పాట పాడతారా, వీధి నాటకాలు వేస్తారా, ప్రజలను జీవన విధ్వంసం నుండి మంచిగా ఎట్లా బతకాలని మా మీద బాధ్యత పెట్టింది. కొద్ది రోజుల్లోనే మేము ప్రజలలోకి వెళ్ళి ఆ జీవన విధ్వంసాన్ని దాదాపుగా ఒక పాటగా, ఒక మాటగా, ఒక నాటికగా ఆపే ప్రయత్నం చేయడానికి సంసిద్ధమైతా ఉన్నాం. మరి ఎవరినైనా మూట కట్టొచ్చు, కానీ కళాకారులను మూట కట్టలేము. కానీ ప్రజానాట్య మండలిగా, ప్రజల పాటగా నిరంతరం కమ్యూనిస్టు ఎర్ర జెండా మోసుకుంటూ మరి ప్రజల పాటలు కమ్యూనిస్టు పార్టీలను చూసేది. ఎందుకంటే బూర్జువా పార్టీలు, నేను అందులోనే ఉన్నాను, బూర్జువా పార్టీలు అనేక సమీకరణలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కళాకారులు తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీలో 10 మందిని గుండు కట్టాలంటే ఒక డబ్బు, ఒక పాట పాడితే 100 మంది జమగూడేది, నాయకులు మాట మాట్లాడేది. ఆ సంస్కృతి ఇలా అన్ని పార్టీలు పులికిపుచ్చుకున్నాయి. ఏది ఏమైనా ఒక కవిగా మీతో పాటు కళాకారుల హక్కుల కోసం నేను సైతం పల్లె నరసింహన్న వెంట, ప్రజా కళాకారుల వెంట ఉంటానని తెలియజేసుకుంటూ, ఈ ప్రజాప్రభుత్వంలో కళలకు పెద్దపీట వేసింది అనడానికి ఒకరు గద్దరన్న, మరొకరు అందశ్రీ, 2 కళ్ళు. గద్దరన్న జయంతిని, గద్దరన్న అవార్డునిచ్చి కళాకారులను ప్రోత్సహించింది. అదే అందశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా చేసి 4.5 కోట్ల ప్రజలతో పాటిస్తా ఉంది. 9 మంది కవులు కళాకారులను గుర్తించి వారికి నగదుతో పాటు మరి కొంత జాగాను కూడా వాళ్ళకి ఇచ్చి గౌరవిస్తా ఉన్నది గత ప్రభుత్వంలో. కళాకారుల గొంతు నొక్కినటువంటి చరిత్ర. మరి అరుణోదయ విమలక్క ఆఫీస్కే తాళాలు వేసి మా గొంతుల మీద ఉక్కు పాదాలు మోపే ప్రయత్నం చేసిరు. మరి ప్రభుత్వంలో కళాకారులను గౌరవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ కళాకారుల సమస్యలను
గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్యులు కోనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏవైతే తీర్మానాలు ఉన్నాయో కొంతమంది కవులు కళాకారులను మీ వెంట తీసుకెళ్లి స్వయంగా ఆ ముఖ్యమంత్రి గారికి వినిపించాలని, అందులో మేము సైతం భాగస్వామిగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిపిఐ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వర్యులు సీనన్నకు, అదేవిధంగా పల్లె నరసింహన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.